ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నెల 17తో స్పీకర్ను సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు రెండోసారి కూడా ముగియనుంది. స్పీకర్ నోటీసులకు వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని కోరారు దానం నాగేందర్, కడియం శ్రీహరి. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేశారు స్పీకర్. దానం, కడియంను ఎప్పుడు విచారణ చేస్తారనే అంశంపై స్పష్టత లేదు. అయితే న్యాయ నిపుణులతో చర్చిస్తామంటున్నారు దానం, కడియం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో స్పీకర్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇటు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎట్ ది సేమ్ వీరిపైన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపైన కొంత ఉత్కంఠగా ఆశతో ఎదురు చూస్తూ ఉంది. ఈ నెల 17తో సుప్రీంకోర్టు ఇచ్చిన రెండోసారి గడువు కూడా ముగియబోతూ ఉంది. రెండోసారి వాయిదా సందర్భంగా చర్చ సందర్భంగా సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. నవంబర్ 17న ఈ తీర్పునిచ్చింది. అయితే డిసెంబర్ 17తో ఈ 4 వారాల గడువు ముగియని నేపథ్యంలో స్పీకరు ఎలాంటి నివేదిక సిద్ధం చేస్తారు, డెసిషన్ ఏమైనా తీసుకుంటారా అనే ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు కేవలం 8 మంది ఎమ్మెల్యేల విచారణ మాత్రమే పూర్తి చేశారు. మిగతా 2 ఎమ్మెల్యేలకు సంబంధించి దానం నాగేందర్ కానీ కడియం శ్రీహరి కానీ ఈ 2 ఎమ్మెల్యేల విచారణకు సంబంధించి ఇప్పటివరకు అయితే షెడ్యూల్ విడుదల చేయలేదు. అయితే రెండోసారి సుప్రీంకోర్టు సమయం ఇవ్వడంతో ఇటు 2 ఎమ్మెల్యేలు కూడా స్పీకర్ మరోసారి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ 2 ఎమ్మెల్యేలు కూడా తమకు మరికొంత సమయం కావాలి, వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కోరుతూ కూడా 2 కూడా స్వయంగా వెళ్ళి కలిసి లేఖను అందజేశారు. అయితే స్పీకర్ ఎంత సమయం 2 ఎమ్మెల్యేలకు ఇచ్చారో మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. దీనిపైన ఇప్పటివరకు అయితే స్పీకర్ కార్యాలయం నుంచి కానీ ఎట్ ది సేమ్ టైం ఈ 2 ఎమ్మెల్యేల నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన రాలేదు. అయితే డిసెంబర్ 17తో ఈ సమయం ముగుస్తుంది కాబట్టి ఆలోపే వీరి విచారణ పూర్తి చేస్తారా లేకుంటే మరికొంత సమయం కావాలని కోరుతారా అనేది చూడాలి. వెస్ట్ బెంగాల్లో ఏదైతే ఎమ్మెల్యే పైన హైకోర్టు అనర్హత వేసిందో ఆ కేసును కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు పరిశీలిస్తున్నారు. 4.5 సంవత్సరాల పాటు వాదనలు విన్న తర్వాత అక్కడ హైకోర్టు ఎమ్మెల్యే పైన అనర్హత వేటు వేసింది. దీంతో ఆ ఎమ్మెల్యే తిరిగి సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. సేమ్ తెలంగాణలో కూడా ఈ కేసు ఇదే విధంగా సాగుతుంది. చాలా సమయం పడుతుంది. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. న్యాయ నిపుణులు అలాగే ఇలాంటి కేసులు వాదించిన జాతీయ స్థాయి అడ్వకేట్లతో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఒకవేళ ఏదైనా డెసిషన్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ దానికి సిద్ధంగా ఉందనే ఒక అభిప్రాయాన్ని అయితే పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. ఓకే రాకేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. బీఆర్ఎస్ బీ ఫామ్ పై గెలిచి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన సంగతి తెలిసిందే. ఈ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సుప్రీంకోర్టు అల్టిమేటం ఇచ్చింది. ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. సుప్రీంకోర్టు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలపై అనర్హత ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై వేటు వేసి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఏదో ఒక సాకుతో వేటు నుంచి తప్పించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దిలీప్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. దిలీప్, ఎస్ కవిత, సో బీఆర్ఎస్ బీ ఫామ్ పైన గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు సో పార్టీ మారిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఖచ్చితంగా వారిపైన అనర్హత వేటు వేయాలని ఇప్పటికే సుప్రీంకోర్టు తలుపు తట్టారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో స్పీకర్ కూడా అటు సుప్రీంకోర్టు కూడా ఇటు స్పీకర్కి గడువునిచ్చింది. సో గడువు లోపు నిర్ణయం తీసుకోవడంతో స్పీకర్కి అల్టిమేటం కూడా జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఆ గడువు కూడా ముగిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా 2 అటు స్టేషన్ కన్పూర్, ఇటు ఖైరతాబాద్ 2 స్థానాలకు సంబంధించి 2 ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేసే అవకాశం ఉందని ఇటు బీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ కూడా ఇందులో స్పష్టంగా అయితే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన అయితే వేటు ఖచ్చితంగా పడుతుంది అనేటువంటిది బీఆర్ఎస్ అభిప్రాయం. ఎందుకంటే తాను కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన చేయి గుర్తు పైన ఇప్పటికే సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పైన అయితే వేటు పడుతుంది అనేటువంటిది అయితే బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ఇక స్టేషన్ కన్పూర్ విషయానికి వస్తే అటు కడియం శ్రీహరిని ఏదో ఒక సాకు చెప్పి వేటు నుంచి తప్పించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని ఇప్పటికే కూడా కేటీఆర్ అభిప్రాయపడినట్టు తెలుస్తుంది. అయితే ఇది ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా గ్రేటర్ ఎన్నికల తర్వాతనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని కూడా ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కూడా ఇటు ఖైరతాబాద్ అటు స్టేషన్ కన్పూర్ 2 స్థానాలకు సంబంధించి ఉప ఎన్నిక వస్తే కూడా ఖచ్చితంగా ఇప్పటికే పార్టీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రచారాన్ని కూడా మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. అటు స్టేషన్ కన్పూర్ మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఇప్పటికే ఆ యొక్క నియోజకవర్గంలో ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుంది
వస్తుంది. తానే మరోసారి అభ్యర్థిగా ఉండబోతున్నాను ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలుపెట్టారు కాబట్టి ఇక్కడ ఖైరతాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిగా తలసాని సాయి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో కూడా సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో పోటీ చేశాడు. ఆ పరిధిలోకి ఖైరతాబాద్ వస్తుంది కాబట్టి ఇటు తలసాని సాయి కూడా ఆ యొక్క సీటు కోసం పోటీ పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఖచ్చితంగా ఈ 2 స్థానాలకు ఉప ఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కవిత. రైట్ దిలీప్, థ్యాంక్ యూ. ఫిరాయింపు ఎమ్మెల్యేలు స్పీకర్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేల విచారణను 2 దశలుగా పూర్తి చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్. మరో 2 ఎమ్మెల్యేల విచారణ పెండింగ్ లో ఉంది. గడువు కావాలని స్పీకర్ను కోరారు దానం నాగేందర్, కడియం శ్రీహరి. విచారణ ఆలస్యం, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంపై ఘాటు వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ఈ నెల 17వ తేదీన మరోసారి సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ ఉంది. ఈ నెల 17వ తేదీలోపు మిగిలిన 2 ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేస్తారా లేదా అన్న సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శేఖర్. ఎస్ కవిత, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేశారు. మొత్తం 8 మందిని ఇప్పటివరకు విచారణ చేశారు. 2 దశలుగా విచారణ జరిగింది. ఎవరైతే ఫిర్యాదు చేశారో, ఫిర్యాదు చేసినటువంటి అడ్వకేట్లు ఎవరైతే ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రత్యక్ష విచారణ కూడా జరిగింది. కౌంటర్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తి అయిపోయాయి. 8 మందికి సంబంధించినటువంటి తీర్పును స్పీకర్ గడ్డం ప్రసాద్ రిజర్వ్లో పెట్టారు. ఇక 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి సస్పెన్స్ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే మరొక ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ 2 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ మీద కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతూ ఉంది. ఇప్పటివరకు ఆ 2 ఎమ్మెల్యేలు అఫిడవిట్కి సంబంధించినటువంటి విషయం మీద సమయం కావాలని స్పీకర్ను కోరినట్లుగా సమాచారం అయితే అంతా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయం మీద ఇటు స్పీకర్ కావచ్చు, అట్లాగే ఆ 2 ఎమ్మెల్యేలు స్పందించడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితులు. రీసెంట్గా జరిగినటువంటి విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్ ఆలస్యం చేయడం మీద ఘాటుగా స్పందించింది. కొత్త సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకోవాలో మీరే నిర్ణయం తీసుకోవాలి అంటూ ఆ సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితులు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే 8 మంది విచారణ పూర్తి చేసినటువంటి స్పీకర్ ఈ 2కి సంబంధించినటువంటి విషయం మీద ఎలా స్పందిస్తారు అన్నది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎంపీగా కూడా కంటెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఆయన మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది కొంత రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన మీద వేటు పడుతుంది అన్నటువంటి చర్చ కూడా ఇటు రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. ఆయన ముందుగానే రిజైన్ చేస్తారు అన్నటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో స్పీకర్ డిసిషన్ ఫైనల్ కాబట్టి స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది చూడాల్సి ఉంటుంది. కవిత. రైట్ శేఖర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.